ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమ, అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను మానక నడిపిస్తున్న ఆ దేవునికిని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఈరోజు స్త్రీ దినోత్సవము, ఉమెన్స్ డే. నా ప్రతి మాతృమూర్తి తల్లులకు, చెల్లులకు, అక్కలకు, సహోదరి మనందరికీ విశ్వాస బైబిల్ మిషన్ తరపున హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు ప్రతి స్త్రీమూర్తిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, అన్ని రంగములలో అన్ని కార్యాభివృద్ధి యందు వారిని అభివృద్ధిపరిచి తన కృపతో నింపునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఈరోజు లెంట్ డే 4వ రోజు. రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 11వ చరణాన్ని మనం చదివిన వారమైతే, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఈ మాటను మనందరి దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఈ కీర్తన మనం గమనించిన వారమైతే, ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు బానిసత్వంలో గడిపిన ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా బయటపడ్డారో, దేవుడు వారి పట్ల ఏ విధమైన కార్యాలు చేశాడో, మన దేవుని గొప్పతనం, ఆయన విశిష్టత, ప్రతి దాని గురించిన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అలాగా దేవుడు చేసిన ప్రతి కార్యాలు, ఆయన పలికిన ప్రతి మాటలు, ఆయన ప్రతి సందర్భాల గురించంట స్త్రీలు వాటిని ప్రకటిస్తూ గొప్ప సైన్యముగా ఉన్నారు అనే మాటను ప్రస్తావించారు. మరి కొన్నిసార్లు ఈ మాట చదివేటప్పటికీ మీలో ఒక ఆలోచన రావచ్చు, స్త్రీలు సువార్త ప్రకటించకూడదు కదండి, అదే దేవుని మందిరంలో వాక్యం చెప్పకూడదు కదా, ఆమె మౌనంగా ఉండాలి కదా అనే విషయాన్ని చాలామంది మరి ఖండిస్తూ స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనే మాటను ప్రస్తావిస్తారు. భర్త బలహీనుడిగా ఉన్నప్పుడు, సువార్త చెప్పి అలసిపోయినప్పుడు, లేదా ఒక సందర్భానుసారమో భర్తను ప్రక్కన కూర్చోబెట్టుకుని స్త్రీ సువార్త ప్రకటించవచ్చు. అయితే అంతకంటే ఎక్కువగా మందిరములో కంటేను బయట వీధులలో, బయట ప్రాంగణాల్లో మరింతగా ప్రకటించుటకు దేవుడు వారికి అవకాశం కూడా ఇచ్చినట్లుగా మనం చరిత్రను చూసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో కేవలం ప్రకటించిన స్త్రీలే కాదు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తనీయులు ఉన్నారు, సువార్తను బోధించిన వారు ఉన్నారు, సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని సిద్ధపరచబడిన స్త్రీలు ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఒక గొప్ప సమూహమే ఉంది. వివిధమైన కేటగిరీస్ను బట్టి, వివిధమైన విషయాలను ప్రభు ఒక్కొక్కరి ద్వారా, ఒక్కొక్క తలాంతును బట్టి, ఒక్కొక్క వరమును బట్టి స్త్రీలను దేవుడు ఒక సైన్యంగా వాడుకున్నాడు. అయితే ఇక్కడ స్త్రీలు ప్రకటించబడిన స్త్రీలుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని సేవలో స్త్రీలని, దేవుని సువార్తను ప్రకటించిన స్త్రీలని బైబిల్ చెప్తుంది. స్త్రీ ప్రకటించడంలో తప్పు లేదు, కానీ కేవలం స్త్రీయే ప్రకటించడం నేను కొంతవరకు అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చేమో. ఎందుకంటే ప్రకటించుట అనేది ఎక్కువ దేవుడు మగవానికి అవకాశం ఇచ్చినప్పటికీ స్త్రీకి ఇవ్వలేదని నేను అన్నాను. మగవాడు అనేది జయ జీవితానికి సూచన. స్త్రీలు కొంచెం బలహీనమైన ఘట్టమని బైబిల్ చెప్తున్నప్పటికీ వారికి ఇచ్చే ఆధిక్యత, వారికి ఇచ్చిన ప్రిఫరెన్స్ దేవుడు ఇస్తాడు. నెలకి, వారానికి ఒక పర్యాయం ఇతర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు స్త్రీ ప్రకటించవచ్చు, కానీ స్త్రీ ప్రకటించే ప్రతి చోట భర్త ఉండాలి. ఆ ఒక్క విషయాన్ని మట్టిగా హైలైట్ గుర్తుపెట్టుకోండి. భర్తను ప్రక్కన పెట్టుకొని
ఏ సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారమో, శుక్రవారమో ఏదో ఒక ఆదివారము స్త్రీలు చెప్పొచ్చు, సువార్తను బోధించవచ్చు. రైట్, చాలా సంతోషం. అయితే ఈరోజు దేవుని సువార్త ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో సువార్తను పాటగా పాడిన వారు ఉన్నారు, సువార్తను యథావిధిగా బోధించిన వారు ఉన్నారు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుంటే, ఫిలిప్పుకి 4 కూతుర్లు ఉన్నారు, వారు వివాహం చేసుకోలేదు. ఆ వివాహం చేసుకొని ఆ స్త్రీలు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని పౌలు భక్తుడు ఆ ఫిలిప్పు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు 4 కుమార్తెలు సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మీరు ఒక మాట వెంటనే అడుగుతూ ఉంటారు, వారికి వివాహం అవ్వలేదు కదా. అందుకని బైబిల్ అక్కడ చెప్పింది, తన తండ్రిని పక్కన కూర్చోబెట్టుకొని వారు సువార్తను ప్రకటించారు. ఎందుకంటే స్త్రీ పురుషుని ముందు పెట్టి తాను వెనకాల నిలబడాలి కనుక ఇది ఒక గౌరవం. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి చోట పురుషుడి ప్రక్కనే స్త్రీ ఉండాలి, పురుషునితోనే స్త్రీ ఉండాలి. భర్త లేడు, వివాహం కాలేదు కాబట్టి తండ్రిని దగ్గర పెట్టుకున్నారు. గమనించాలి, ప్రతి చిన్న విషయాన్ని కూడా మన బైబిల్ జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన మాటలు మనం వినగలుగుతాం. దేవుడు ఎక్కడా కూడా స్త్రీకి వ్యతిరేకి కాదు. ఎందుకంటే 2 పుస్తకాలు, 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు కేవలం స్త్రీ పేరు మీదే, ఎస్తేరు, రూతు గ్రంథాలు రాయబడ్డం ఒక విశేషం. అలాగే ఆయన జన్మదినాల్లో కూడా, వంశావల్లో కూడా 5 స్త్రీల పేర్లు దేవుడు రాయిస్తూ వారిని ఘనంగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చాలా చోట్ల ప్రవక్తలకు ప్రవక్తనీలుగాను, యాజకులకు యాజకురాలుగాను, బోధకులుగాను, సువార్థికులుగాను, సాక్ష్యం చెప్పేవారుగాను, పాటలు పాడేవారుగాను, న్యాయాధిపతినిలుగాను అన్ని రంగాల్లో స్త్రీలకి దేవుడు సమాన హక్కునిచ్చాడు. అయితే భర్తను గౌరవిస్తూ తాను వెనకాల నిలబడి తను చేయవలసినవి చేయమని కేవలం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోని కేవలం స్త్రీ గురించిన ఒక అధ్యాయాన్ని కూడా రాయించి పొందుపరిచాడు. కాబట్టి స్త్రీలు గొప్ప సైన్యము అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ మార్చి నెల 8వ తారీఖు మరొక్కసారి స్త్రీలు గొప్ప సైన్యమని, ఈ సైన్యమైన ఈ స్త్రీలు అన్ని రంగాల్లో పురుషుడితో పాటు పురుషుడి వెనకాలండి అనేకమైన కార్యక్రమాల్లో ముందుకు సాగాలని అని దీవిస్తూ, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తూ, వారి యొక్క కుటుంబం కొరకు, వారి పరిచర్యల కొరకు అన్ని రంగంలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ మదర్స్ అండ్ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా సేవ చేస్తున్న సేవకులకు, సేవకురాండ్రులకు, విశ్వాసులకు, ఆత్మీయులకు, శ్రీమూర్తులందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన, శ్రీమూర్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మదర్స్ డే సందర్భంగా శ్రీమూర్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, కలువరి సిలువలో మా కొరకు బలియాగమైన దేవా, ఈ శ్రీమూర్తులను నాయన మీరు ఎంతగా గౌరవించారో, వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నాయన ఇచ్చిన ప్రతి అవకాశాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్న వారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహింపక, అట్టి ప్రయాసపడుతున్న శ్రీమూర్తులను, దేవుని పనిలో వాడబడుతున్న శ్రీమూర్తులను దీవించండి. ఆయన ఆరోగ్యాలతో నింపండి, కుటుంబాల్లో దీవెనకరంగా ఉంచండి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఆయన తన యొక్క ప్రేమను, అనురాగాన్ని చూపిస్తుండగా అటు వారికి నీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని మా ప్రియుడును, రక్షకుడును, పరిశుద్ధుడును యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యూన సహవాసం ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ రాకడ పర్యాంతము ఈ లెంటలోని 4వ రోజు శ్రీమూర్తులందరికీ శిలువ సాక్షులుగాను, దేవుని పక్షపు వారుగాను, అనేక బలమైన సాధనాలుగాను దేవుడి మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్. వి విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా శ్రీమూర్తులందరికీ మరొక ప్రత్యేకంగా విశ్వాస బైబిల్ మిషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
అందరికీ మరనాథ